నమస్తే, మనం సఫేల్ కూడా కట్టమైసమ్మ టెంపుల్ వస్తున్నాం. సో మనం చూసాం మొన్న రీసెంట్ గా ముస్లిం అతను వచ్చి ఇక్కడ కంప్లీట్ గా మూల మలవైశాస్త్రం అంతా కూడా వేసిన పరిస్థితి మాట్లాడదాం. ఇక్కడ గురి పరిసరాలు ఉన్నారు. సో చెప్పండి, ఏం చెప్తారంటే ఆల్రెడీ అతను అరెస్ట్ చేశారు, పోలీస్ అధికారులు రిమాండ్ చేశారు, అయినా సరే నిరసన తెలుపుతారు, ఏం చెప్తారు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన పని ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ పని చేస్తలే. ఇక్కడ ఉన్న స్వచ్ఛందంగా హిందువులు ఈడ మలమూత్ర విసర్జన చేసి వాడు పోయే సమయంలో ఇక్కడున్న స్థానికులు వాడిని పట్టుకొని పోలీసులకు అప్పచెప్పారు. పోలీసులు ఏం చేయలే. మొన్న కూడా ముత్యాలమ్మ టెంపుల్ కాడ కూడా పోలీసులు ఏం పట్టుకోలే, అక్కడ స్థానికులు పట్టుకుర్రు. పోలీసు వాళ్ళు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు అంతే. ఏమనంటే కమ్యూనలిస్టులు కావద్దని చెప్పేసి గుడిపై జరిగిన దాడిని ఇక్కడ ఉన్న స్థానిక హిందువులు ఏవైతే అమ్మవారికి జరిగిందో అమ్మవారి పట్ల జరిగిన అన్యాయానికి వాయిస్ ఇప్పితే వాళ్ళని కంట్రోల్ చేయడానికనే వస్తారు. కానీ పోలీసు వాళ్ళు పోలీసు చేసింది ఏమి లేదు. మళ్ళీ ఏం చెప్తారంటే పోలీస్ అధికారులు చెప్తారు తీసుకెళ్ళాం, రిమైండ్ చేసినాం, సో అతనికి పడాల్సిన శిక్ష కూడా పడేటట్టు చేస్తున్నామని చెప్పి చెప్తారు. ఇప్పటికే పోలీసు వాళ్ళు తీసుకెళ్లిరు, రిమాండ్ చేయించినామని చెప్పేసి అన్నారు. రిమాండ్ చేసిన తర్వాత ఇప్పుడు ముత్యాలమ్మ గుడి కాడ వాడిని తీసుకుపోయి రిమాండ్ చేసిరు. వాడు ఏమి ఉరి శిక్ష చేసిరా, వాడిని ఎన్కౌంటర్ చేసిరా? ఒక మతం మీద దాడి కదా, నా సనాతన ధర్మం మీద దాడి కదా. వాడు తెలిసి చేసిండో తెలియక చేసిండో చేసినైతే చేసిండు కదా. వానికి ఏం చేసిరు వీళ్ళు, ఒక పిచ్చోడని ఒక సర్టిఫికేట్ ఇచ్చేసేసి వీళ్ళ ఉద్యోగ ధర్మాన్ని నిర్వహించకుండా వీళ్ళ పనితీరుని సమర్థించుకునే విధంగా ఒక పిచ్చోడని ఒక సర్టిఫికేట్ ఇచ్చేసేసి వీళ్ళు సేవ్ అయిపోతున్నారు. ప్రజలకు వాడు పిచ్చోడని చెప్పేసి వాళ్ళ పనితీరుని సమర్థించుకుంటూ మేము 24 గంటలు గుళ్ళని కాపాడుతున్నాం, ఇక్కడ సనాతన ధర్మాన్ని కాపాడుతున్నామనే ఉద్దేశంతో వాళ్ళు చెప్పే పని ఏంటంటే సేఫ్ అడిపించోడు. రేపు ఇదే విషయంలో రేపు కట్టమైసమ్మ గుడి కాడ జరిగిన దాడిని వాడు పిచ్చోడు అని చెప్పేసి వాడిని మళ్ళా బెయిల్ నుంచి బెయిలిప్పిస్తారు, వాడిని మళ్ళీ వదిలేస్తారు. నేను ఇంతకు ముందు కూడా చెప్పినాము, 1 కాదు 2 కాదు, పదే చెప్తున్నా. ఇది ఒక ఉగ్రవాద సంస్థ హైదరాబాద్ లో తిష్టేసి కూర్చుంది. ఆ రోజు ముత్యాలమ్మ టెంపుల్ పైన జరిగిన దాడిలో 200 మందిలో ఒక్కడు వచ్చిండు. ఇంకా 199 మంది ఈ రాష్ట్రంలో తిరుగుతూనే ఉన్నారు. మొన్న రాంపల్లిలో ఆంజనేయ స్వామి యొక్క విగ్రహాన్ని కూల్చిర్రు. మొన్న చెప్పిన మళ్ళా శంషాబాద్ లో నవగ్రహ విగ్రహాలను కూల్చిర్రు. ఈ విధంగా కూలుస్తూనే ఉన్నారు. 199 మంది స్లీపర్ సెల్ గా ఉన్నారు. వాళ్ళ మత గురువులు ఏం చెప్తున్నారు? ఇస్లాం శాంతి అన్నారు, శాంతి అంటే ఇస్లాం అన్నారు. మీ మత పెద్దలు ఎందుకు మాట్లాడతలేరు? ఈ విధంగా మలమూత్రాలు చేయమని చెప్పేసి మీరు నమ్మే ధర్మంలో రాసి ఉందా? ఎందుకు మాట్లాడతలే మత పెద్దలు? రేవంత్ రెడ్డి మాట్లాడతలేడు. రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడతలేడు? ముస్లిం అంటే కాంగ్రెస్ అంటే ముస్లిం అని చెప్పిన పార్టీ మీరు మాట్లాడలేరు. ఇంకెవరు మాట్లాడతారు? ఇక మాట్లాడాల్సింది ఒక హిందువే. ఎవరు మాట్లాడలేదు ఇప్పటిదాకా కూడా. ఏ ఒక్క ప్రజాప్రతినిధి రాలేకపోవడము శోచనీయము, బాధాకరము. అరే ఓల్డ్ సిటీలో చిన్న అలజడి జరిగితే భూమి బద్దలైపోతుంది అని చెప్పినట్టు అధికారులు, ప్రజాప్రతినిధులు, ముఖ్యమంత్రులు స్పందిస్తారు. అమ్మవారి గుడి పైన మొన్నటి నుంచి ఇదే విధంగా ధర్నాలు, ఒక్క పొద్దులతోని జోగినీలు ఈడ రోజు ఏదో విధంగా నిరసన వ్యక్తం చేస్తుంటే ఇప్పటిదాకా సంబంధిత ప్రభుత్వ అధికారి వచ్చేసి మాట్లాడకపోవడము బాధాకరము. ఈ దేశము భారతదేశమా? ఈ దేశం హిందువుల దేశమేనా, లేదంటే ఇది ఇస్లాం దేశమా? ఎందుకు మాట్లాడలేకపోతున్న ప్రజాప్రతినిధులు? ఇప్పుడన్నా మాట్లాడండి. రాబోయే రోజులలో పార్టీలు పక్కన పెట్టండి, కాషాయాన్ని ధరించండి. లేకపోతే భారతీయులకు ఉండే ఒకే ఒక్క దేశము, ఇది ఒక్క దేశమే. ఈ దేశం కూడా ఇస్లాం దేశంగా పోతుందంటున్నాడు. నిన్నగాక మొన్న అసదుద్దీన్ ఓవైసీ అన్నాడు బంగ్లాదేశ్ లో ముస్లిం ప్రధానమంత్రి అవుతాడు, పాకిస్తాన్ లో ముస్లిం ప్రధాని అవుతారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారము భారతదేశంలో హిందువు కాదు ముస్లిం కూడా ప్రధానమంత్రి కావచ్చు అని అన్నాడు. రాబోయే రోజులలో హిజాబ్ కట్టుకున్న మహిళ ప్రధానమంత్రి అయితే అని చెప్పిండు. అంటే వాళ్ళ ఆలోచన, వాళ్ళు స్లీపర్ సెల్ సెట్ చేసుకున్నారు. రాబోయే దేశంలో ఈ దేశాన్ని ఇస్లాం దేశంగా మార్చాలనుకుంటారు. ఇదే అసదుద్దీన్ ఓవైసీ గారికి నేను చెప్తున్నా, అరే మొన్న బంగ్లాదేశ్ లో అక్కడ ప్రధానమంత్రి హిజాబ్ కట్టుకున్నామే కదా, ఆమెని ఏమి చేసిర్రు బంగ్లాదేశీలు? అది ఇస్లాం సంబంధించిన దేశమే కదా. ప్రాణభిక్ష పెట్టమని భారత్ ని అడుక్కుంది. అమ్మా ముస్లిం సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా, మీ ఓటు బ్యాంక్ రాజకీయాలతోని ఈ దేశంలో మీ పిల్లలని ఉగ్రవాదాల దిశగా తీసుకుపోతుండు అసదుద్దీన్ ఓవైసీ. ఇక్కడ సెక్యులర్ అనే పేరుతో వాళ్ళని ఇస్లాంలో ఉన్న కొన్ని పంథీలను తీసుకొని వాళ్ళ ఇస్లాం ధర్మమే ఒక్కటి గొప్పది, మిగతా ధర్మాలన్నీ బేకార్ అనే ఉద్దేశంతో, మిగతా ధర్మాలన్నీ పట్టించుకోదనే ఉద్దేశంతో ఇదే విధంగా వాళ్ళు ఒక మత సంస్థను నేర్పించుకొని భారతదేశాన్ని ఇస్లాం దేశంగా మార్చాలనుకుంటున్నారు. అసదుద్దీన్ మాటలని ఏ ప్రజాప్రతినిధి ఇప్పటిదాకా కూడా ఖండించలేకపోయిండు.
ఇప్పటిదాకా ఎవరు ఖండించగలరు? ముఖ్యమంత్రి నోట్లకే మాట రాలేదు. ఆయన ఓపెన్ గా అంటున్నాడు రాబోయే రోజులలో హిజాబ్ కట్టుకున్నామే ప్రధానమంత్రి అవుతుంది అని చెప్పేసి. ఎట్లా ఏమి కావాలి ఈ దేశము? ఇక్కడ ఉన్న హిందువులు ప్రపంచం మొత్తంలో ఉండే ప్రతి భారతీయునికి దేశం ఇది ఒక్కటే. హిందువులకు ఎక్కడేమైనా జరిగితే నా పుట్టినిల్లు భారతదేశం అంటారు. ఈ దేశంలోనే ఈ విధంగా మలమూత్ర విసర్జనలు చేసుకుంటా దేవీ దేవతల పట్ల ఈ విధంగా వాళ్ళు చేస్తే ఎక్కడ పోవాలి భారతీయులు? ఈ రోజు గుడిపై జరిగిన దాడి కాదు, ప్రతి కుటుంబంపై జరిగిన దాడి, ప్రతి ఆడవిలపై జరిగిన దాడి. ఇప్పటికే లవ్ జిహాద్ పేరుతో, ల్యాండ్ జిహాద్ పేర్లతో ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు. అయినా కానీ ప్రజాప్రతినిధులు మాట్లాడుకోవడము బాధాకరం. ఇప్పటికైనా ప్రజాప్రతినిధుల మేల్కొరి 119 మంది ఉన్న ఎమ్మెల్యేలు 5 మంది నుంచి 5-6 మంది ఉంటారు ఒక సంస్థ ఎంపైఎంకి సంబంధించిన వాళ్ళు మాట్లాడతారు. అరే వాళ్ళు ఒక కార్పొరేటర్, ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ ఒక్కటైపోతారు. మీరు ఎందుకు మాట్లాడలేకపోతారు? బోనాల పండుగ వస్తే నెత్తి మీద బోనం పెట్టుకొని వస్తారు, బంగారు బోనం అనేసి. ఏం పెట్టుకొని వస్తారు? ఏమని అంటే మేము ఒడి బియ్యం పోసాము, పట్టు వస్త్రాలు వేసాము. ఇవి కాదురా నాయనా, ఈ బొట్టు ఉంటేనే ఈ దేశము, ఈ బొట్టు ఉంటేనే నీ భార్య మెడలో పుస్తలు దాడి ఉంటేనే దేశం అన్న సంగతి గుర్తుపెట్టుకో. ఇవి లేని రోజు ఆమెను హిజాబ్ కట్టిస్తారు, నీ నెత్తి మీద టోపీ పెడతారు అన్న సంగతి గుర్తు చేస్తున్న ప్రజాప్రతినిధులు. చాలా మంది హిందువులు మేల్కొంటారు, ఏం చెప్తారు వాళ్ళకి హిందువులు? భారతదేశంలో ఉన్న ప్రతి హిందూకి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ దేశాన్ని కాపాడే బాధ్యత మనది. రాబోయే తరాలకు చెప్తున్నా, మన తండ్రులు మన తాతలు ఆ రోజు ఔరంగజేబు నుంచి పోరాడుకుంటా ఈ దేశాన్ని వారసత్వ సంపదగా మనకిచ్చిర్రు. మనం కూడా పోరాడాల్సిందే. మన దేశాన్ని, మన పిల్లలని, రాబోయే తరానికి మనమే అందియాలి హిందూ దేశాన్ని. ఈ ప్రజాప్రతినిధుల వల్ల ఏమీ కాదు. ఈ దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్.